Hello, welcome to the Elite class. Hi. ఈ వీడియో సెషన్లో రూల్స్ అండ్ సెంటెన్స్ ఎర్రర్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూద్దామండి. ఎందుకంటే ఈ రూల్స్ చెప్పుకోకుండా డైరెక్ట్గా వాక్యాలు ఇచ్చుకుని అలా చెప్పుకుని వెళ్తే మీకు పెద్ద ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో అసలు రూల్స్ బేస్ చేసుకుని ఈ చెప్పిన తర్వాత మిగతా సెంటెన్స్లో ఏ విధంగా మనం ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ దీనిలో ఈ వీడియో సెషన్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద అనేది ఒకటి, ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద అనేది ఒకటి, ఏ విధంగా యూజ్ చేయాలి వాక్యంలో అనేది మెయిన్గా చూస్తాం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద అనేది మోస్ట్ ఆఫ్ ద అనేది వాక్యంలో ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ సెషన్లో ఈ వీడియోలో చూద్దాం. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేంటంటే ఇక్కడ దిస్ వన్ ఇస్ ద సెకండ్ వన్. ఈ సెకండ్ వన్ ఏంటంటే లిటిల్ అండ్ ఏ లిటిల్ ఒకటి, ఫ్యూ అండ్ ఏ ఫ్యూ, ఆ డిఫరెన్స్ చూసి దాని మీద వాక్యంలో ఏ విధంగా ఉంటాయి అనేది దాని గురించి కూడా మనం ఇందులో చర్చించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద మీన్ దీని ఏంటిది ఆల్ ఎక్సెప్ట్ ఏ ఫ్యూ, ఆల్ ఎక్సెప్ట్ ఏ ఫ్యూ, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఇంక్లూడ్స్ మోర్. దీని అర్థం ఇదనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఏంటంటే ఎక్స్పెక్ట్ ఏ ఫ్యూ ఒకటి, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఇంక్లూడ్స్ మోర్ అని అర్థం వస్తుంది. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, ఆల్మోస్ట్ ద స్టేట్స్ హ్యావ్ ఏ జిఎస్టీ. చూడండి, ఆల్మోస్ట్ ద స్టేట్స్ హ్యావ్ ఏ జిఎస్టీ, ఇది రాంగ్ సెంటెన్స్ అనమాట. ఆల్మోస్ట్ ద స్టేట్స్ హ్యావ్ ఏ జిఎస్టీ ఇస్ ద రాంగ్ సెంటెన్స్. దీన్ని మనం ఏ విధంగా కరెక్షన్ చేసాం చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్, ఆల్మోస్ట్ ఇవ్వండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ ఏ జిఎస్టీ, ఈ విధంగా కరెక్ట్ చేసాం. సో ఇది నెంబర్ 1 సెంటెన్సు. లేక ఓఆర్ఆర్ లేక ఈ విధంగాను ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్, ఇక్కడేమో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ అన్నాం, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ అన్నాం. ఆ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మీకు కొటేషన్ మార్కులు పెట్టాను. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ అని ఒకటి ఇచ్చాను, తర్వాత ఏమిచ్చాం ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ అని ఇచ్చాం. దీని బదులు ఇలానే రాయొచ్చు. ఇంకొకటి ఇంకో రకంగా ఎలా రాస్తాం దీన్ని, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్, ఇదిగోండి ఇక్కడ మోస్ట్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేసాం కదా, ఈ విధంగా అంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ కానీ, ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ కానీ, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కానీ, లేదనుకుంటే మోస్ట్ స్టేట్స్, లేదా మోస్ట్ రౌండప్ చేస్తున్నాం చూడండి, మోస్ట్ స్టేట్స్ అని కానీ, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అని కానీ, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ అని కానీ, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ అని కానీ, ఇట్లా ఈ విధంగా 4 టైప్స్లో ఈ వాక్యాన్ని మనం రాయొచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ ద స్టేట్స్ అనే దాన్ని ఇది రాంగ్ కనుక, ఈ యొక్క యూసేజ్ రాంగ్ కనుక దీన్ని మనం ఏ విధంగా కరెక్షన్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద యూజ్ చేస్తున్నాము, రెండోది మోస్ట్ ఆఫ్ ద యూజ్ చేస్తున్నాము. ఈ రెండింటిని ఉపయోగించి ఏ విధంగా మనం సెంటెన్స్ రాస్తున్నాం అనేది ఇక్కడ మనకి కావాలన్నమాట. ఇప్పుడు ఆ విధంగా రాసి చూపెట్టాము ఇక్కడ. తర్వాత కింద ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను. సెకండ్ వన్, మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ టీచ్ వెల్ ఎట్ కాలేజెస్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ టీచ్ వెల్ ఎట్ కాలేజెస్, దీనికి మనం ఇదే మోడ్లో రాయాలి. ఇక్కడ మీకు 4 టైప్స్ ఇచ్చాను కదండి, 1 2 3 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చాను కదా, అదే టైప్లో మనం దీన్ని కూడా రాద్దాం. ఏ విధంగా రాస్తున్నాం చూడండి, మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ టీచ్ వెల్ ఎట్ కాలేజెస్. సో ది సెంటెన్స్ ఈజ్ రాంగ్, ఇది ఈ రాంగ్ సెంటెన్సు. దీన్ని మనం ఆ కరెక్షన్గా ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ వన్ ఇక ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద టీచర్స్, ఈ విధంగానే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద, ఇక్కడ స్టేట్స్ అన్నాం, ఇక్కడ టీచర్స్ వస్తుంది దీని బదులు, అంతే కదా. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ అని ఉంది, ఇక్కడ దీని బదులు టీచర్స్ అని వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద టీచర్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద టీచర్స్ టీచ్ వెల్ ఎట్ కాలేజెస్. సేమే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో ద సెకండ్ వన్ చూడండి, అంటే సెకండ్ వన్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ అన్నాడు, ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్. సెకండ్ వన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ టీచ్ సేమే.
టీచ్ వెల్ అట్ కాలేజెస్. దిస్ ఇస్ సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఎలా రాసాం? ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ అన్నాం. మనం ఏం రాస్తాం ఇక్కడ? సారీ, ఇది సెకండ్ వన్ అయిపోయిందండి. థర్డ్ వన్ ఏంటి మనకు వచ్చేప్పటికి? థర్డ్ వన్ ఇక్కడండి. ఏం చేస్తాం మనం? మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అన్నాం కదా, మనం ఏమంటే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ టీచ్ వెల్ ఎట్ కాలేజెస్. తర్వాత ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ మోస్ట్ స్టేట్స్ అన్నాం అంటే ఏంటంటే మోస్ట్ టీచర్స్ టీచ్ వెల్ ఎట్ కాలేజెస్. ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిను మోస్ట్ ఆఫ్ దిను ఉపయోగించి కరెక్ట్ సెంటెన్స్ రాయటం అనేది జరిగింది. అంటే ఏ విధంగా రాంగ్ ఇస్తాడు, మనం ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చు. 4 టైప్స్లో రాయొచ్చు అండి. ఏ విధానమైనా రాయొచ్చు మనం ఉపయోగించి. కనుక ఇక్కడ మీకు అన్ని టైప్స్ కూడా చెప్పడం అయింది. ఆ తర్వాత థర్డ్ వన్ చూడండి. ఇట్ ఈజ్ ట్రూ దట్ మోస్ట్ ఇండియన్స్ వాచెస్ టీవీ సీరియల్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ మోస్ట్ ఇండియన్స్ అన్నాడు. ఇక్కడ వాచెస్ ఏంటి? రాంగ్ కదా. ఇక్కడ ఎస్ ఫామ్ అనేది రాకూడదు. కనుక ఇది ఒక రాంగ్. ఇది రెండోది కూడా ఇక్కడ సెంటెన్స్ కూడా కరెక్షన్ చేద్దాం ఇదే విధంగాను. ఇక్కడ రాసిన విధంగానే మనం కూడా దీన్ని కూడా 4 టైప్స్లో రాసి చూపిద్దాం. ఎలాగంటే ఫస్ట్ వన్ ఏంటి? ఏ రకంగా రాసాం? ఇదిగోండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద అన్నాం కదా, అదేవిధంగా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఉపయోగించి రాద్దాం. ఇట్ ఈజ్ ట్రూ దట్ అనేది కామన్. ఇట్ ఈజ్ ట్రూ దట్ ఇవ్వండి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఇండియన్స్ ఆ తర్వాత వాచే కదా, వాచెస్ రాదు. వాచ్ టీవీ సీరియల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఎలా వద్దామండి? ఇట్ ఈజ్ ట్రూ దట్ అనేది కామన్ కదా. ఇట్ ఈజ్ ట్రూ దట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ అని ఉంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్. టీచర్స్ బదులు ఇండియన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ వాచ్ టీవీ సీరియల్స్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఓవర్. కమ్ టు దిస్ థర్డ్ వన్లో ఇది కామన్ కదా. ఇట్ ఈజ్ ట్రూ దట్ ఇక్కడ రండి. థర్డ్ వన్ ఏంటి చూడండి. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ అన్నాడు. మనం అక్కడ ఏం చేస్తాం? మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. ఇట్ ఈజ్ ట్రూ దట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ వాచ్ టీవీ సీరియల్స్. కమ్ టు దిస్ ఫోర్త్ వన్. సో దిస్ ఈజ్ కామన్. ఇట్ ఈజ్ ట్రూ దట్ ఫోర్త్ వన్ చూడండి. మోస్ట్ టీచర్స్ అన్నాడు కనుక మనం ఏంటి? ఇట్ ఈజ్ ట్రూ దట్ మోస్ట్ ఇండియన్స్ వాచ్ టీవీ సీరియల్స్. ఓకే, ఇవన్నీ కూడా ఈ సెంటెన్స్ అన్నీ కూడా రైట్ సెంటెన్స్లే. కనుక ఏం చేద్దాం మనం? ఇక్కడ ఓఆర్ఆర్ ఈ టైప్లోనే రాయొచ్చు, లేదనుకుంటే ఓఆర్ఆర్ దిస్ వన్ అన్న రాయొచ్చు, లేదనుకుంటే ఓఆర్ఆర్ ఫోర్త్ వన్ రాయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన సెంటెన్స్లే. 1 2 3 4 ఏ టైప్లోనో రాయొచ్చు అనమాట ఇవి. కనుక మనం ఏం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిను మోస్ట్ ఆఫ్ దిను సెంటెన్స్లో ఉపయోగించి 4 వాక్యాలు చేయటం అనేది జరిగింది. 4 కూడా కరెక్ట్ అయిన సెంటెన్స్లే. ఎనీ సెంటెన్స్ యూ కెన్ రైట్ ఇట్. కమ్ టు దిస్ వన్ సెకండ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే లిటిల్ అండ్ ఏ లిటిల్ వీటికి డిఫరెన్స్ అనమాట. లిటిల్కిను ఏ లిటిల్కి డిఫరెన్సు, అలాగే ఫ్యూ అండ్ ఏ ఫ్యూకి డిఫరెన్స్ అనేది చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ లిటిల్ ఆర్ ఏ ఫ్యూ ఇక్కడ ఏ ఉండదన్నమాట. లిటిల్ కానీ ఫ్యూ కానీ అంటే ఆల్మోస్ట్ నన్ అంటే ఏమీ లేవని అర్థం. ఇట్ గివ్ దట్ నెగిటివ్ మీనింగ్. నాట్ మచ్ అని తెలుగులో అర్థం, ఏమీ లేవు. అలాగే ఆల్మోస్ట్ నన్ను లేవు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఏంటిది? లిటిల్ కానీ ఫ్యూ కానీ. అలాగే మనకి ఇక్కడ ఏ లిటిల్ కింద రాసిన చూడండి. ఏ లిటిల్ ఏ ఫ్యూ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి?
సమ్ కొన్ని ఉన్నాయి, బట్ నాట్ మచ్ కొన్ని ఉండటం జరిగింది. ఇట్ గివ్ దట్ పాజిటివ్ మీనింగ్. ఈ సెన్స్ ఏంటంటే పాజిటివ్ మీనింగ్, ఇది పాజిటివ్ సెన్స్ వస్తుంది, పాజిటివ్ మీనింగ్. ఇదేమో ఇక్కడ లిటిల్ కానీ ఫ్యూ కానీ నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఏ లిటిల్ కానీ ఏ ఫ్యూ అంటే పాజిటివ్ మీనింగ్, అంటే కొన్ని ఉన్నాయి, ఎక్కువ కాదు కొన్ని ఉన్నాయని అర్థం. ఆ తర్వాత ద ఫ్యూ ద లిటిల్ గురించి తర్వాత నేర్చుకుందాం. దీని మీద ఒక సెంటెన్స్ చెప్తాను. అలాగే ఇక్కడ మనకి లిటిల్ అంటే ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్, ఇట్ ఇండికేట్స్ క్వాంటిటీ. లిటిల్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్ వాడతాం. అన్కౌంటబుల్ అంటే రైస్ ఒకటి, రైస్, షుగర్, వాటర్, ఇది ఎగ్జాంపుల్ అనమాట. లిటిల్ అంటే ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్. అలాగే ఫ్యూ అంటే ఏంటి, ఫర్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ అంటే లెక్కించదగినవి, మీకు తెలుసు కదా, అవి అనమాట కౌంటబుల్ నౌన్స్ కింద వాడతాం అనమాట. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుందాం చూడండి. అక్కడ లిటిల్కిను ఏ లిటిల్కి డిఫరెన్స్ ఏంటంటే దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద గ్లాస్ అని ఉందనుకోండి. దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద గ్లాస్. దీని మీనింగ్ ఏంటంటే ఈ రకంగా ఉంటే ఇక్కడ ఏంటంటే లిటిల్ అనే వాడాం. లిటిల్ అని వాడితే ఏంటిది, నెగిటివ్ మీనింగ్. అంటే నెగిటివ్ మీనింగ్ ఏమి లేవని అర్థం అనమాట. అంటే నో మిల్క్ అని అర్థం. దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ అంటే నో మిల్క్ ఇన్ ద గ్లాస్, ఏమి లేవని అర్థం అనమాట. ఇట్ గివ్ దట్ నెగిటివ్ మీనింగ్. సపోజ్ అక్కడ ఏ లిటిల్ అన్నాం అనుకోండి, దేర్ ఈజ్ ఏ లిటిల్ అంటే లిటిల్ మిల్క్ ఇన్ ద గ్లాస్ అంటే సమ్ మిల్క్ ఈజ్ దేర్. ఇక్కడ సమ్ బట్ నాట్ మచ్. సమ్ మిల్క్ ఈజ్ దేర్ బట్ నాట్ మచ్ అంటే ఇది పాజిటివ్ మీనింగ్ అనమాట. అంటే కొన్ని ఉన్నాయి, అంటే గ్లాసులో కొంతవరకు పాలు ఉన్నాయి కానీ ఎక్కువ లేవని అర్థం. ఇక్కడ ఏంటి అసలు అంటే లిటిల్ అంటే ఏమీ లేవు. ఇక్కడ లిటిల్ అంటే నో మిల్క్, నో అనమాట, ఏమీ లేదని అర్థం. ఆ రకంగా మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత లిటిల్ టైప్ ఫ్యూ అండ్ ఏ ఫ్యూకి చూసినట్లయితే ఫ్యూ అండ్ ఏ ఫ్యూ, ఇది కూడా ఒక వాక్యం చూద్దామండి. ఆ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే he has a few friends in the class. అంటే రామ్ హ్యాజ్ few friends in the class అని చెప్పి కానీ ఒక వాక్యం చూసినాం అనుకోండి. దీనిలో ఏంటి, ఇక్కడ ఫ్యూ అని ఒకటే వాడబడాను కదా. అంటే ఏంటి ఇక్కడ he does not have అంటే he doesn't have any friends. ఇక్కడ ఎవరు కూడా ఫ్రెండ్స్ లేడు వీటికి, అంటే వీటికి ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరనమాట. ఇది మనకి నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఫ్యూ అనేది నెగిటివ్ మీనింగ్. అంటే ఏ అనే ఆర్టికల్ లేకుండా వస్తే ఫ్యూ అనేది స్టార్టింగ్ కాదని జనరల్గా మీకు ఒకటే గుర్తుండి. ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ, లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్. ఫస్ట్ వన్ లిటిల్ కానీ ఫ్యూ కానీ అంటే నెగిటివ్ మీనింగ్, నో అని అర్థం. అలాగే ఏ ఫ్యూ కానీ ఏ లిటిల్ కానీ అయితే కొంత అని అర్థం. అలాగే ద లిటిల్ ద ఫ్యూ అంటే ఆ కొంత ఉన్నాయి అన్నీ కూడా, ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అని అర్థం అనమాట. అది ఆ తర్వాత వాక్యం. ఆ తర్వాత వచ్చిన ఈ తర్వాత వీడియోలో ఎగ్జాంపుల్ చూద్దాం దాని గురించి, దా లిటిల్కి దా ఫ్యూ గురించి. ప్రస్తుతానికి ఏం చెప్పబడిందంటే లిటిల్ ఏ లిటిల్ ఏ ఫ్యూ గురించి చెప్తున్నాం. ఇక్కడ రామ్ హ్యాజ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ అంటే లేదన్నమాట, అంటే నెగిటివ్ మీనింగ్, అంటే నో ఫ్రెండ్స్. ఇక్కడ రామ్ హ్యాజ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్, రామ్ హ్యాజ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్. రామ్ హ్యాజ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ అంటే సో ఈ గాట్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్. ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు, అంటే నాట్ మెనీ. సో రామ్ హ్యాజ్ గాట్ సమ్ ఫ్రెండ్స్, కొంతమంది ఉన్నారని చెప్పి అర్థం అనమాట. కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్గా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్, అలాగే ఫ్యూ ఏ ఫ్యూ ది ఫ్యూ. ఆ మీనింగ్ తెలుసుకుంటే చాలా ఈజీ అనమాట. మీనింగ్ అని తెలిసిపోతే దాంతో కష్టం ఇంకోటి ఉండదు మనకి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో, యాజ్ యూజువల్ ప్లీజ్ డూ మీ ఫేవర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and also give your valuable comments. I continue in the next video. Okay, bye.